తెలంగాణలో బీసీ రాజ్యాధికార పార్టీ ఏదైతే అనుకున్నారో ఇది నిరీక్షణ ఒక పార్టీ బీసీల కొరకు కావాలని నిరీక్షిస్తున్నటువంటి తరుణంలో ఆవిర్భవించినటువంటి పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా నాయకత్వం పైననే ఉంటుంది. నాయకత్వం యొక్క లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. దానికి అతి చిన్న యువకుడు 42 సంవత్సరాల యువకుడు నాయకత్వం వహించడము దీనికి శుభసూచకం. దీన్ని 100%, ఎందుకంటే ఈరోజు యూట్యూబులు ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు లేవు. హైలీ ఎడ్యుకేటెడ్స్, హైలీ క్వాలిఫైడ్స్ ఉన్నారు కాబట్టి 100% దీన్ని ఆదరిస్తారు. 100% రాజ్యాధికారం వైపు తీసుకెళ్తారనేది ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. కానీ ఎవరు బీసీలలో ఐకమత్యం లేదని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది. మీరు స్ట్రాంగ్గా లేరు. బీసీలలో ఐకమత్యం లేదనేది ఏదైతే ఉన్నదో ఇది అగ్ర కులాల కుట్ర. ఇది ఇప్పుడు కాదు, వేలాది సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కుట్రనే ఇది రిపీట్ అవుతున్నది అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. ఇది అంటే డివైడ్ అండ్ రూల్. బ్రిటిష్ ఎవడైతే చేసిండో డివైడ్ అండ్ రూల్ చేసి మీకు యాదవులకు, ముదిరాజులకు పడది, పద్మశాలిలకు, గౌడ్స్కు పడది అనేది దాన్ని వాళ్ళు గ్లోబల్ ప్రచారం చేయడం తప్ప అట్లాంటిది ఎలాంటిది కూడా లేదు. 100% హైలీ క్వాలిఫైడ్స్ ఉన్నారు. ఇప్పుడు మీ కాంగ్రెస్ 42% రిజర్వేషన్ కూడా కల్పించింది కదండి. 42% రిజర్వేషన్ అసలు కల్పించింది లేదు కదా. ఇప్పటి వరకు సర్పంచ్ ఎలక్షన్ అయిపోయి 2.5 సంవత్సరాలు అవుతుంది, దగ్గర 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కాలయాపన తప్ప దాని మీద రిజల్ట్ లేదు. బీసీ కులగణన అంటున్నటువంటి ఈ ప్రభుత్వం దానికి ప్రాక్టికల్గా లేదు. భయపడుతున్నారు వాళ్ళు, ఎలక్షన్ పెట్టేందుకే భయపడుతున్నారు. ఈ రిజర్వేషన్ కరెక్ట్ ఇయ్యలేము, ప్లస్ మేము గెలవలేమనే పరిస్థితులలోనే ఉన్న తప్ప అది ఎలాంటి సముచితంగా లేదు వాళ్ళ యొక్క నిర్ణయం. బీజేపీ ఏమో బీసీ వాళ్ళకే సీఎం క్యాండిడేట్ చేస్తామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదండి. పోయిన ఎన్నికలు కూడా మాట్లాడారు. బీసీ వాళ్ళని సీఎంగా చేస్తారు అనేది ఏదైతే ఉన్నదో అవన్నీ అగ్రకులాల బ్రాహ్మణ ఆధిపత్యంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బీసీలను చేస్తుంది అని అనుకుంటే అది జరగని పని. ఉదాహరణకు బండి సంజయ్ని బీసీలనే ముఖ్యమంత్రి చేస్తాను అనుకున్నప్పుడు బండి సంజయ్ బీసీ, దట్టు బలమైనటువంటి సామాజిక వర్గం మునూర్ కాపు, ఆయననే తీసేసిన తర్వాత ఇంకెవరు బీసీని చేస్తారు? బీజేపీని ఎట్లా నమ్ముతావు? పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బండి సంజయ్నే తీసేసిండ్రు, పార్టీ నుంచి తీసేసిండ్రు. అది సందర్భం లేనప్పుడు తీసేసిండ్రు. ఇంకా బీసీ బంద్ ఇచ్చారు కదా, కేసీఆర్ కూడా మీకు మంచి చేయలేదు. మాకు రాజ్యాధికారం కావాలా? ఇప్పుడు మేము యాదవులం, నాకు గొర్రెలు ఇస్తామనంటే ఎట్లా? నా తాతలు ముత్తాతలు గొర్రెలు కాస్తే నేను గొర్రెలు కాయాలనేది ఏంది? నువ్వు అంటే నువ్వు గొల్లోడివి, గొర్రెలే కాయాలి రా అన్నట్టు దాని అర్థం. గొర్రెలు ఎవడు అడిగిండు మిమ్మల్ని? కురిసి అడిగినాం, వాటా అడిగినాం, రాజ్యాధికారం అడిగినాం, అంతే తప్ప నీ గొర్రెలు బర్రెలు మాకెందుకు?